సో ఇక్కడ నుంచి మై సేవ్డ్ స్క్రీనర్స్ అనే సెక్షన్ నుంచి నేను ఈ స్క్రీనర్ని యాక్సెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఇంట్రాడే స్టాక్ స్క్రీనర్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ స్క్రీనర్కి సంబంధించిన లింక్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, మనం ఇంట్రాడేలో స్టాక్స్లో మనం మాట్లాడుకున్నట్టు మనం స్టాక్ని మనం కనుక పిక్ చేస్తున్నాము అంటే మనకి అది హైయెస్ట్ మొమెంటం పాసిబులా కాదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మనం రాసిన కండిషన్స్. సో ఇక్కడ మనకి క్లోజ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈఎంఐ 20గా ఉంటూ, అండ్ మనకి ఎప్పుడైతే క్లోజ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ సూపర్ ట్రెండ్గా ఉంటుందో, జనరల్గా మనకి తెలుసు ఈఎంఐ పైన ఉంటేనే మనం కొంత మొమెంటం ఉందనుకుంటాం. బట్ ఎప్పుడైతే దానికి సూపర్ ట్రెండ్ కూడా తోడవుతుందో అప్పుడు మనం ఇంట్రాడేలో ఆ స్టాక్కి సంబంధించి ఒక గట్టి మొమెంటం చూసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ని మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అయిన ఆర్ఎస్ఐ నుంచి తెలుసుకుంటున్నాము. అండ్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 55 to 70 మధ్యలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నుంచి స్టాక్ స్క్రీన్ అవడం జరుగుతుంది. అండ్ ఎంఎస్సిడి డైవర్జెన్స్ అనేది పాజిటివ్గా ఉండడము, అండ్ వాల్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ట్ 10 daysతో కంపేర్ చేసినప్పుడు, దాని మూవింగ్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్టాక్ ఎలా మూవ్ అవుతుంది వాల్యూమ్ వైజ్గా అన్నది ఇక్కడ నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రైస్ పర్సంటేజ్ చేంజ్ అన్నది ఇవాళ ఇంట్రాడేలో 0.5% కంటే ఎక్కువగా ఉండడం. సో ఇక్కడ నుంచి మనం ప్రైస్కి సంబంధించి మొమెంటమ్ని అర్థం చేసుకుంటున్నాము, ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ ఉందా లేదా చూస్తున్నాము, అండ్ డైవర్జెన్స్ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని మనం గమనిస్తూ వీటితో పాటే మనం వాల్యూమ్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకోవడం ద్వారా మన ఎంటైర్ ట్రేడ్కి సంబంధించిన ప్రాబిలిటీని మనం ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఎన్ఎస్సి మాత్రమే కాదు, మనకి కావాలి అంటే బిఎస్సి స్టాక్స్ని కూడా డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు, మనం అనుకున్న స్టాక్స్ ఆల్మోస్ట్ 2000 to 5000 స్టాక్స్ అనుకున్నాము. బట్ ఎన్ఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎన్ఎస్సికి సంబంధించిన స్టాక్స్ కేవలం 13 మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండడాన్ని చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏవైతే స్టాక్స్లో మనం ట్రేడ్ చేస్తున్నామో, అండ్ మనం ఇందాక ఇన్సైట్స్లో చూసినట్టు ఇన్సైట్స్ చూస్తే మనకి మార్కెట్ నెగిటివ్గా కనిపిస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి పిక్ చేస్తున్న స్టాక్స్లో మనకి పర్సంటేజ్ చేంజ్ అనేది కొంత మంచిగా కనిపిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.